రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ విజయం సాధించింది. 17వ ఓవర్ వరకు మ్యాచ్ రాయల్స్ చేతిలోనే ఉండగా చివరి 3 ఓవర్లలో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. రషీద్ ఖాన్, తెవాటే ఇద్దరు కలిసి గుజరాత్ ను అద్భుతంగా గెలిపించారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం దక్కించుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి 5 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి ఉన్న దశలోనూ అదరగొట్టి గుజరాత్ చివరి బంతి వరకు పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజు శాంసన్ 38 బంతుల్లో 68 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 పరుగుల మెరుపు అర్ధశతకాలు చేశారు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ శుభమన్ గిల్ 44 బంతుల్లో 72 పరుగులు చేసి అద్భుత అర్ధశతకంతో సత్తా చాటాడు. అయితే ఓ దశలో ఓపెనర్లు మంచి శుభారంభంతో దూసుకుపోతున్న క్రమంలో కుల్దీప్ సేన్ వరుస వికెట్లు తీసి టాప్ ఆర్డర్ ను భారీ దెబ్బ కొట్టాడు. ఈ దశలో ఒక్కసారిగా స్కోర్ బోర్డు నెమ్మదించింది. అయితే చివర్లో రాహుల్, తెవాటే 11 బంతుల్లో 22 పరుగులు, రషీద్ ఖాన్ 11 బంతుల్లో 24 పరుగుల నాట్అవుట్ తో ధనాధన్ బ్యాటింగ్ ఆడి గుజరాత్ ను గెలిపించారు. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా రషీద్ ఖాన్ 4 కొట్టాడు. దీంతో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మొత్తానికి ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఈజీగా గెలుస్తుందనుకున్న టైంలో తెవాటే, రషీద్ ఖాన్ చివర్లో ఒక్కసారిగా మ్యాచ్ ను లాగేసి గుజరాత్ కు విజయం దక్కేలా చేశారు. దీంతో వరుస విజయాలకి రాజస్థాన్ రాయల్స్ కి బ్రేక్ పడినట్టయింది. అలాగే ఈ సీజన్ లో గుజరాత్ కి ఇది 3వ విజయం.